సౌత్ ఇండియాలో కీలక రాష్ట్రం కేరళంలో ఈ నెల 9న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 9న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్రానికి దిశానిర్దేశాన్ని చూపబోతున్నాయి. దశాబ్దాలుగా కేరళ రాజకీయాలను శాసిస్తున్న ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య ప్రధాన పోరుండగా ఎన్డీఏ తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది. ఎల్డీఎఫ్కు ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నేతగా ఉన్నారు. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలి అని ఎల్డీఎఫ్ లక్ష్యంగా పెట్టుకుంది. సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, గత 10 ఏళ్ల పాలనను నమ్ముకొని వీరు ప్రచారం చేశారు. అయితే 10 ఏళ్ల పాలన తర్వాత సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత వీరికి ప్రధాన సవాల్గా కనిపిస్తోంది. ఇక యూడీఎఫ్ కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్ష కూటమి ఈసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది. వీడి, సతీశన్, రమేష్ చెన్నితల వంటి కీలక నేతలు ప్రచారాన్ని ముందుండి నడిపించారు. సర్వేలు యూడీఎఫ్కు జై కొడుతున్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవటానికి వీరు ఇందిరా గ్యారంటీ పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించారు. ముఖ్యంగా మైనార్టీ ఓట్ బ్యాంక్, యూత్ సపోర్ట్పై యూడీఎఫ్ చాలా ఆశలు పెట్టుకుంది. అటు ఎన్డీఏ కూడా కేరళలో ఒక బలమైన శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. కె సురేంద్రన్, రాజీవ్ చంద్రశేఖర్ వంటి నేతలతో ప్రచారాలు చేయించింది. సర్వేల ప్రకారం అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత యూడీఎఫ్కు లాభిస్తుందా లేదా విజయన్ పాలనపై నమ్మకం ఎల్డీఎఫ్ను మళ్ళీ గట్టెక్కిస్తుందా, గెలిపిస్తుందా అన్నది మే 14న వెలువడే ఫలితాలతో తేలుతుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అనే ఉద్దేశంతో కూటములు పోటాపోటీగా హామీలు ఇచ్చేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ 5 ఇందిరా గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలపై హామీ ఇచ్చింది. తెలంగాణ, కర్ణాటకలో ఇచ్చినట్లుగానే కేరళంలో కూడా బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామంటున్నారు. కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు నెలకు 1000 రూపాయల ఆర్థిక సాయం, పింఛన్లను 3000 రూపాయలకు పెంచడం, ప్రతి కుటుంబానికి 25 లక్షల విలువైన హెల్త్ స్కీమ్లను ప్రకటించారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించే యువతకు 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు, రబ్బరు కనీస మద్దతు ధరను 300కు, వరి మద్దతు ధరను 35కు పెంచుతామని హామీ ఇచ్చారు. అటు సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ నవ కేరళ లక్ష్యంగా హామీలు ఇచ్చింది. సంక్షేమ పింఛన్లను దశల వారీగా 3000కు పెంచుతామన్నారు. రాబోయే 5 ఏళ్లలో 40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా గృహిణుల కోసం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కేరళంలోని 5 లక్షల అత్యంత పేద కుటుంబాలను దారిద్ర్యం నుంచి విముక్తి కల్పిస్తాము అని, వర్క్ఫోర్స్లో మహిళల భాగస్వామ్యాన్ని 50% పెంచుతామని అన్నారు. తిరువనంతపురం, కోజికోడ్ నగరాలలో మెట్రో రైలు ప్రాజెక్టులు, తీర ప్రాంత అభివృద్ధి, ప్రతి వ్యక్తికి డిజిటల్ హెల్త్ రికార్డ్, మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు పెంపు, వన్యప్రాణుల సంరక్షణల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అటు ఎన్డీఏ కూడా మోదీ గ్యారంటీ పేరుతో హామీలు ఇచ్చింది. బీపీఎల్ కుటుంబాల్లోని గృహిణులకు నెలకు 2000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం, ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వడం, పింఛన్లను 3500 రూపాయలకు పెంచడం, రబ్బరు పండించే రైతులకు కిలోకు 300 రూపాయలు కనీస మద్దతు ధరను కల్పిస్తాము అనే హామీలను ఇచ్చారు. యువత కోసం రాబోయే 5 ఏళ్లలో 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. లవ్ జిహాద్ వ్యతిరేక చట్టాన్ని తీసుకొస్తామంటూ ఇలాంటి హామీలు గుప్పించారు. ఇక శబరిమల ఆలయ ఆచారాలను, సంప్రదాయాలను కాపాడడానికి ప్రత్యేక చట్టం చేస్తామని, దేవాలయ నిర్వహణలో రాజకీయ జోక్యం లేకుండా చూస్తామన్నారు. కేరళలో
సెమీ హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్, స్మార్ట్ సిటీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 2,71,42,952 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,39,21,868 మంది ఉంటే పురుష ఓటర్లు 1,32,20,811 మంది ఓటర్లు ఉన్నారు. మహిళల కంటే పురుషుల ఓట్లు తక్కువగా ఉన్నాయి, మహిళా ఓటర్లే కేరళలో ఎక్కువగా ఉన్నాయి. సో మహిళా ఓట్లు చాలా ప్రాముఖ్యతను చూపబోతున్నాయి, గెలుపును డిసైడ్ చేయబోతున్నాయి. ఈ ఎన్నికల్లో 2 లక్షలకు పైగా ఉన్న ఎన్ఆర్ఐ ఓటర్లు కీలకంగా మారబోతున్నారు. అలాగే తొలిసారి ఓటు వేయనున్న 4,66,408 మంది ఎటువైపు మొగ్గు చూపుతారు అనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఎన్నికల బరిలో మొత్తం 890 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో కేవలం 59 మంది మహిళా అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తున్న వారిలో 38% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అంటున్నారు. అటు ఎన్నికల కోసం 30,471 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.